గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్య ధ్యానమునకై మీకు వారి పవిత్ర నామమున సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువైన దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్య పట్టణాలు. మొదటి పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 18వ వచనము. రెండవ పట్టణము మత్తయి గారి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈనాడు మనకు మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి ఈ వాక్యాలను చదువుకొని ఆ వాక్యాల గూఢార్థాన్ని ధ్యానించుకొని వాటి యొక్క సత్యాన్ని గ్రహించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని మన ప్రభు అయిన దేవుని వినయపూర్వకంగా వేడుకుంటూ, ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్యాలను ఎంతో వినయంతో భక్తితోటి మరియు శ్రద్ధతోటి వాక్యం చదువుకొని వాటిని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి ఈ పవిత్ర వాక్యాలు. మొదటగా పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 18వ వచనం చదువుకొని తరువాత రెండవ పట్టణమైనటువంటి సువార్త పట్టణానికి వెళ్దాం. దేవుని సంపూర్ణ కవచము. చివరిగా ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడు. సైతాను టక్కరి జుత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఎలైనా మనము పోరాడున్నది రక్తమాంసములతో నుండి శరీరదారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందరి దురాత్మలతోనూ మనము పోరాటం చేస్తున్నాము. కనుక ఇప్పుడు దేవుని పూర్ణ కవచము ధరింపుడు. ఆ దుష్టదినము వచ్చిన నాడు మీరు శత్రుబలములను ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలదొక్కుందురు. ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయములందును విజ్ఞాన వచనములతో ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో మెలకుగా ఉండు. పవిత్ర ప్రజల కొరకై ప్రార్థింపుడు. ఇది ఏలినవారి వాక్కు సర్వేశ్వరి పందములు 2వ పట్టణము సువార్త గ్రంథము మత్తయి గారి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకు. అంతటా ఒక యువకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించాను. మంచిని గూర్చిన నేల ప్రశ్నించదవు, మంచివాడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చాను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించాను. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరించకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యము పలుకకము, తల్లిదండ్రులను గౌరవింపము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీ ఆచరించుచుంటిని, ఇంకనూ నాకు లోటు ఏమి అని అడిగాను. నీవు పరిపూర్ణవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చాను. ఆ యువకుడు అధిక సంపద గలవాడొకటిచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను. అంతటా యేసు తన శిష్యులతో,
ధనవంతుడు పరలోక రాజ్యమును ప్రవేశించట కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమును ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అని శిష్యులు ఆ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవరు రక్షణ పొందగలరు అని. అందుకు యేసు వారిని ఆధారంతో చూసి వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ముందుగా మనం ఈ వాక్యాలను ధ్యానించుకునే ముందు, సువార్త వాక్యాలకు వెళ్ళే ముందు పౌలు గారు ఎఫెసీలకు ఏం చెప్పారో మనం ధ్యానించుకుందాం. ముందు వాటిలో ముఖ్యమైనవి 2 వాక్యాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, మీరు దేవుని కవచమును ధరించి ఉండు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కవచము అంటే పౌలు గారి యొక్క ఉద్దేశంలో ప్రార్థన. ఆ ప్రార్థన కవచము ఉన్నట్లయితే, అదే వాక్యంలో పౌలు గారు మరొక వాక్యం చెప్తున్నారు. ఏమిటంటే, మీరు ప్రార్థన కవచం అనేది మీరు ధరించినట్లయితే అతి జిత్తుల మారిది అయినటువంటి సాతాను ఎదుర్కొనగలరు అని చెప్తున్నాడు. ఒక సూచన మరియు సలహా ఇస్తున్నారు. ఏమిటంటే, సర్వమానవుడు పాపానికి బద్ధుడే. అయితే పాపం నుంచి మనం ఒకసారి దేవుని యొక్క రక్షణ పొందినప్పుడు, అనగా బాప్తిస్మం పొంది రక్షణ పొందినప్పుడు, మనం ప్రార్థన అనే కవచమును ధరిస్తున్నాం. అయితే ఆ ప్రార్థన అనే కవచమును ఎప్పుడైతే మనం సక్రమమైన విధముగా ఉపయోగించుకుంటామో, అప్పుడు ఎంత జిత్తులు మారిదైనా సరే సాతాను మన నుండి వెలుపలికి వెళ్ళటమే కాకుండా మన వైపు రావటానికి భయపడుతుంది. ఎందువల్లనంటే, మనము ప్రార్థన అనే కవచము ధరించున్నాం కాబట్టి. అయితే ఆ కవచము ఎందుకు మనం ధరిస్తున్నాం? మనం ఆ కవచం వలన ఆ ప్రార్థన అనే కవచం ద్వారా మనం దేవునిని విన్నవించుకుంటున్నాం. అదే పౌలు గారు చెబుతున్నారు, ప్రార్థన చేయండి. ప్రార్థన కవచం ద్వారా మీ కొరకే కాకుండా దైవ బిడ్డలందరి కొరకు మరియు సర్వ మానవాళి కొరకు ప్రార్థన చేయండి అని సలహా ఇస్తున్నారు, సూచనిస్తున్నారు. అయితే దాని ప్రకారం ఎప్పుడైతే మనం ప్రార్థన అనే కవచాన్ని మనం ధరిస్తూ మన కొరకు, మన తోటి సహోదరి సోదరుల కొరకు, మన సమాజం కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నామో, అప్పుడు సాతానికి ఈ యొక్క భూలోకంలో స్థానం ఉండదు. అప్పుడు మనమంతా సహజంగానే దేవుని బిడ్డలం అవుతాము అనే గొప్ప లాజిక్ లేక సత్యాన్ని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. గౌరవనీయ సోదరి సోదరులారా, ఇప్పుడు మనం సువార్త విషయానికి వచ్చినట్లయితే ఎంతో గొప్ప సందేశం ఉంది సువార్తలో. మనము ముందు ఒక ధనవంతుడు అయినటువంటి యువకుడు, ఆ ధనవంతుడు కూడా వయసు మళ్ళిన వాడు కాదు, యువకుడు వచ్చి యేసుక్రీస్తు దేవుని తను మోక్షరాజ్యానికి ప్రవేశించడానికి ఇంకేం చేయాలో అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య చెప్పిన విషయం, అతను సహజంగానే ధనవంతుడు అవటం వలన, మనం చదువుకున్న దాని ప్రకారం ధనవంతుడు అవటం వలన ముందుగా యేసుక్రీస్తు దేవుడు ముందుగా 10 ఆజ్ఞలను పాటించమని చెప్పారు. అయితే ఆ కుర్రవాడు యూదుడు అవటం వలన ధర్మశాస్త్రాన్ని తూచే తప్పకుండా పాటిస్తున్నట్టుగా తను తాను దేవుని ముందు రుజువు చేసుకున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. అయితే అతను దానితో సంతృప్తి పడలేదు, ఆ ధనధాన్యాలతో సంతృప్తి పడలేదు, ఆ 10 ఆజ్ఞలను పాటించడంతో సంతృప్తి పడలేదు. ఇంకా ఏంటో తనలో కొరత ఉన్నది అని తను గ్రహించి సాక్షాత్తు యేసయ్య దగ్గరకు వచ్చి తనలో ఉన్నటువంటి కొరతని వ్యక్తపరిచాడు. అయితే ఆ కొరతను అన్నీ తెలిసినటువంటి దేవాదేవుడైన యేసయ్య గుర్తించి అతనిలో ఉన్నటువంటి కొరత ఏమిటంటే తన యొక్క ధనవంతమైనటువంటి జీవితం. అంటే ఆ ధనం నుంచి ఎప్పుడైతే ఆ వ్యక్తి బయటపడతాడో, అనగా ఆ ధనాన్ని తనలో, అంటే ఆ ధనం తన దగ్గర ఉన్నది, తను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, కానీ తను చేయకుండా చేయని పని ఒకటి ఉంది. అది ఏమిటంటే దాన ధర్మాలు చేయటం లేదు. ఆ దాన ధర్మాలు చేయకపోవటం వలన తనలో ఉన్నటువంటి కొరత వ్యక్తపరిచాడు. ఆ విషయం అతనికి తెలియదు. అందువలన యేసుక్రీస్తు దేవుడు దాన్ని గుర్తించి తనలో ఉన్నటువంటి ఆ కొరతను తెలియజేశారు. ఏంటి ఆ కొరత అంటే, నీ దగ్గర ఉన్నటువంటి ధనధాన్యాలన్నీ
పేదవారికి పంచిపెట్టి నన్ను వచ్చి అనుసరించి ఉన్నాడు. అంటే అన్ని 10 ఆజ్ఞలు పాటించినా కూడా తన వలె తన సోదరుని ప్రేమించకపోయినట్లయితే, అనగా తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ధనధాన్యాలను తోటివారితో పంచుకోనట్లయితే అతని మోక్షరాజ్యానికి అర్హుడు కాదు అని అంటున్నారు యేసుక్రీస్తు దేవుడు. అయితే మనము ప్రభు మనకు ఈరోజు సువిశేషంలో చెప్పిన విధంగానే ఆ ధనవంతుడు అత్యధిక ధనవంతుడు అవటాన్ని అతను ఆ ధనాన్ని వదిలిపెట్టలేక పేదవారికి దానాలు చేయడం ఇష్టం లేక తన ధనాన్ని అయితే ధనవంతుడిగానే ఉండడానికి ఈ భూలోకంలోనే ధనవంతుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు, కానీ పరలోకానికి రావటానికి విముఖత చూపించాడు. అంటే ఇష్టపడలేదు. అది ఈ భూలోకంలో ఏ ధనవంతుడికైనా వచ్చే ఆలోచన. అంటే తను ఈ లోకంలో సుఖ సంతోషాలతోటి సంతృప్తి పడుతున్నాడు, కానీ అయ్యో ఈ లోకం తర్వాత పరలోకం కూడా ఉంది, ఈ ధనధాన్యాలని నావి కాదే, నాకు దేవుడు అనుగ్రహించినవి నా తోటి వారితో పంచుకుంటే ఈ లోకంలోనూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఆత్మీయ సంతోషంతో దైవానుభూతితో జీవిస్తానే, తర్వాత నాకు పరలోక రాజ్యం కూడా వస్తుందే అని ఏ ధనవంతుడు కూడా సహజంగానే ఆలోచించడు. కానీ అటువంటి వాళ్ళకి వాళ్ళ యేసుక్రీస్తు దేవుడు ఎంతో గొప్ప ఒక దాని సందేశాన్ని ఇస్తున్నారు, ఆ క్లూని ఇస్తున్నారు. అయితే ఆ క్లూని కూడా పట్టుకొని ఇచ్చినా కూడా ఆ ధనవంతుడు ఆ ధనాన్ని అయినా వదులుకోకుండా మోక్షరాజ్యానైనా వదులుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ ధనాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందువలన యేసుక్రీస్తు దేవుడే స్వయాన్ని చెప్తున్నారు, ఇదిగో ఈ భూలోకంలో ఉన్నటువంటి గొప్ప ధనవంతులంతా సరే అందరూ పరలోక రాజ్యానికి అర్హులు కారు అని అంటున్నారు. ఎందువలన అర్హులు కారు అంటే వాళ్ళకి ధనాన్ని వదులుకోవటం ఇష్టం ఉండదు కాబట్టి. దాంతోపాటుగా అందుకని యేసే అంటున్నారు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అని అంటున్నారు. దానికి సమాధానానికి ప్రశ్నగా పేతురు గారు అన్నారు, మరి అలా అయితే ఈ భూలోకంలో ధనవంతులు ఏ విధంగా పరలోక రాజ్యానికి వెళ్తారని. కానీ యేసు దేవుడు అన్నాడు, కానీ మీ మానవులైన మీకు అసాధ్యం, కానీ దేవునైనా నాకు అన్నీ సాధ్యమే అన్నారు. అయితే ఇక్కడ సహజంగా మనం ధనవంతులంతా పరలోక రాజ్యానికి అర్హులు కాదని అనుకుంటాం, కానీ ఈ వాస్తవంగా చూసుకుంటే మన ఈనాటి సువిశేషం ప్రకారం చూసుకుంటే ఈ విశ్వంలోని అత్యంత ధనవంతుడు యేసుక్రీస్తు దేవుడు. అది ఎలా మీరు ప్రశ్నించవచ్చు, పేదవాడిగా జన్మించాడు కదా, ఆయన ధనవంతుడని ఎలా అంటారని చెప్పవచ్చు. అసలు ఈ విశ్వమే ఆయనది, సాక్షాత్తు ఈ విశ్వ సృష్టికర్తే ఆయన. అటువంటిప్పుడు ఆయన ధనవంతుడు, ఆయన యొక్క ధనాన్ని మించిన ధనవంతుడు ఇంకెవరున్నారు? అంతకన్నా ధనవంతుడు ఈ విశ్వంలో ఎక్కడున్నాడు? మనం కేవలం కళ్ళ ముందు చూసింది బ్యాంకులో ఉన్నటువంటిది స్థలాలు బట్టి మనం ఈ ధనవంతులు అనుకుంటాం, కానీ విశ్వమే ఆయన అన్నప్పుడు ఇంకా ఆయనకన్నా ధనవంతులు ఎవరున్నారు? కానీ ఆయన పరలోకంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎందువలన ఆయన సమస్తాన్ని ఆయన దగ్గర ఉంచుకోలేదు. ఆయన తండ్రి దేవుని సన్నిధానాన్ని ఎక్కువ కోరుకున్నాడు, కానీ ఈ విశ్వంతా నాదని అనుకోలేదు. విశ్వంతా మానవులైన మన అందరికీ దానం చేశాడు. అందువలన యేసుక్రీస్తు దేవుడు ఈ భూలోకంలో అంత గొప్ప ధనవంతుడైన విశ్వమే ఆయనదైనా కూడా ఎంతో గొప్ప ధనవంతుల కుటుంబంలో జన్మించే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజుల వంశాన్ని ఎంచుకొని అంటే రాజరికమైనటువంటి వ్యక్తుల్లో అంటే పరిపాలకుల్లో కుటుంబాల్లో పుట్టడానికి అవకాశం ఉండి కూడా పేదరికాన్ని ఎన్నుకున్నాడు. అనగా ఆయన ఈ భూలోకంలో సమస్తం ఆయనదైన కూడా ఏమీ లేనివాడుగా జన్మించాడు. అంటే ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ భూమి, ఈ విశ్వం అంతా మానవునికి ధారాదత్తం చేశాడు. ఆయన పేదవాడైపోయారు. అందువల్లనే దానికి చూసిన కానీ ఆయన ఈ భూలోకంలో పేదవాడుగా జన్మించాడు. దానికి తోడుగా ఆ ఆస్తిపాస్తులు అయితే ఇచ్చాడు. మరి ఇంకో గొప్ప ఆస్తి ఉంది ఆయన దగ్గర. ఏంటి ఆ ఆస్తి అంటే స్వస్థతా శక్తి, ప్రార్థనా శక్తి, విశ్వాన్ని ఈ ప్రకృతిని శాసించే శక్తి, అన్ని శక్తులు ఆయనకున్నాయి. కానీ ఆ శక్తులు ఏం చేశాడు? ఆ శక్తులు కూడా ఆయనకు ఉంచుకోలేదు. ఆయన శిష్యులందరికీ దారదత్తం చేశాడు. అని దారదత్తం చేశాడు కదని ఆయన యొక్క ఆస్తి కరిగిపోలేదు, ఆయన యొక్క అద్భుత శక్తులు తరిగిపోలేదు. ఎందువలన ఆయన ఉన్నప్పుడే మరణించిన వాళ్ళని లేపారు, కుష్ఠవ్యాధులకు స్వస్థనిచ్చారు, మగవారికి మాటలు ఇచ్చారు, చెవిటి వాళ్ళకి వినుకడి శక్తిని ఇచ్చారు. మరి ముఖ్యంగా ఇటు ఆయన చేయలేనటువంటి అద్భుతం అంటూ ఏదీ లేదు. అలానే ఆయన అందరికీ అన్ని ఇచ్చారు, కానీ ఆయన దగ్గర నుంచి ఆ యొక్క అద్భుత శక్తి తరిగిపోలేదు. ఈ విశ్వం అంతా ఆయనదే కాబట్టి విశ్వం కూడా ఆయన నుంచి ఏమీ ఖాళీ అయిపోలేదు. కారణం ఆయన అన్ని దానదత్తం చేశారు. అంటే దీని అర్థం ఏంటి? మనం ఎంతగా
తోటివారిని ప్రేమిస్తే అంతగా మనం పొందుతాం. ఎంతగా తోటివారికి దానదత్తం చేస్తే అంతగా మనం పొందుతాం. ఎంతగా తోటివారికి మన జీవితం త్యాగం చేస్తే నువ్వు అంతగా చిరస్థాయిగా నిలిచిపోతావు జీవితం ఈ విశ్వంలో అన్న గొప్ప సత్యాన్ని ఈనాడు యేసుక్రీస్తు దేవుడు ఈ వాక్యంలో చెప్తున్నారు. అదే అంటున్నారు చూడండి 26వ వచనంలో, అందుకు యేసు వారిని ఆదరణతో చూసి వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికారు. అది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే అందువలన అది యేసుక్రీస్తు దేవుడు అది చేసి చూపించారు. తన యొక్క జీవితం ద్వారా, తన యొక్క ప్రసంగాల ద్వారా, తన యొక్క అద్భుత శక్తుల ద్వారా. ఇంకా ఏంటి ఆయన చేయనిది అంటూ ఏది లేదు. సమస్తం ద్వారా ఆయన చేసి చూపించాడు. సమస్తము సాధ్యమే. ఏంటి సాధ్యం? నీవుకున్నదంతా నీది కాదు, నా తోటి వారితో నేను పంచుకోవాలి అని తండ్రి యెహోవాదేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞల ప్రకారం జీవించినట్లయితే నువ్వు నీ యొక్క ఆస్తిపాస్తులు తరగవు, నీ యొక్క దానశక్తి తరగదు, నీ యొక్క దేవుని యొక్క కృపావరాలు నీ నుంచి దూరంగా వెళ్ళిపోవు. ఇది ఈ గొప్ప సత్యాన్ని యేసుక్రీస్తు దేవుడు ఇవాళ మనకి సువిశేషంలో చెప్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప సత్యాన్ని విన్నారు కాబట్టి శిష్యులు ఇంకా అక్కడి నుంచి యేసుక్రీస్తు దేవుని వదిలిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడలేదు. సాక్షాత్ పేతురు గారు అన్నారు, దేవా మిమ్మల్ని మేము ఎలా వదిలిపెట్టుకోవాలం, మేము వదిలిపెట్టి వెళ్ళగలం? మీరు సత్యవాక్కులు కలిగినటువంటి దేవుడు, అద్భుత శక్తులు కలిగిన దేవుడు అని వాళ్ళ జీవితాన్ని యేసుక్రీస్తు దేవునికి అంకితం చేసుకున్నారు. తరువాత వాళ్ళ యేసుక్రీస్తు దేవుని కోసమే జీవించారు, యేసుక్రీస్తు దేవుని కోసమే మరణించారు, యేసుక్రీస్తుని ఒక ఆదర్శంగా తీసుకున్నారు. ఈ ప్రపంచంలోనే విశ్వంలోనే గొప్ప త్యాగమూర్తులుగాను, గొప్ప భక్తులుగాను, విశ్వానికి అత్యంత క్రైస్తవులు మరి ముఖ్యంగా సర్వమానవానికి ఆదర్శంగా వాళ్ళు నిలబడగలిగారు. ఈ భూలోకంలోను పరలోకంలో కూడా వారు దేవుని యొక్క కుడి పార్శ్వమున 12 సింహాసనం మీద ఆశీర్వదించి ఉన్నారని మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది ఈనాడు మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు తన యొక్క సత్య సువార్త ద్వారా తెలిపే గొప్ప సందేశం. ఇవ్వండి, ఇవ్వబడుతుంది. త్యాగం చేయండి, మీ జీవితాలు స్థిరస్థాయిగా ఉండిపోతాయి. దానికి నిదర్శనం ఖచ్చితమైన నిదర్శనం నేనే అని స్వయన యేసుక్రీస్తు దేవుడు ఇవాళ మనకి తన యొక్క పవిత్రమైన సువార్త ద్వారా తెలియజేస్తున్నారు. గౌరవనీయ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప సత్యాన్ని తెలియజేసినటువంటి మనకి, మన ప్రభువుకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞతగా ఉండటమే కాదు, మనం ఆయన చేసినటువంటి ఆ బోధనలోనూ, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాల్లోనూ అన్నిటిలోనూ పునీత పౌలు గారు చెప్పినట్లుగా ప్రార్థన అనే కవచం ద్వారా తోటి వారి కొరకు ప్రార్థన చేయాలని త్యాగపూర్తమైనటువంటి ఆలోచన ద్వారా, భక్తి విశ్వాసం ద్వారా మనం ఆయన యొక్క ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉండటానికి, ఆయన ప్రియమైనటువంటి కనీసం అనుసరులుగానే ఉండటానికి అవకాశం కల్పించమని మనం ప్రభు అయిన దేవుని ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. సర్వశక్తివంతులైన సర్వేశ్వర ఓ మహామహిమ కలిగిన తండ్రి, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ప్రభువా, ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఎంతో గొప్ప సత్య సువార్తను దేవా, మేమే కాదు, ఇగో యూట్యూబ్ వింటున్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలోనికి మీ యొక్క పవిత్రమైనటువంటి సజీవమైనటువంటి వాక్యాలు చొచ్చుకొని పోయి వారి హృదయాన్ని కదిలించి వాళ్ళలో ఉన్నటువంటి స్వార్థము లేక ఈ లోకమే శాశ్వతం అనే లక్షణాన్ని లేకపోతే ఆ భావాన్ని తీసివేసి మీరు శాశ్వతము, మీ యొక్క అద్భుత శక్తి శాశ్వతము, మిమ్మల్ని అనుసరించి త్యాగం చేసే జీవితం శాశ్వతము, తద్వారా మిమ్మల్ని సంతోషపరచడమే మనిషికి శాశ్వతమైనటువంటి ఆలోచన విధానం అని తెలుసుకునే సత్యాన్ని మాకు మా యొక్క సహోదరి సహోదరులందరికీ అనుగ్రహించమని మా నాదుడిని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మిమ్మల్ని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.